శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హైదరాబాద్ మెహదీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ వద్ద పోలీసులపైన దాడి జరిగింది. అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వారిని ప్రశ్నించారు క్యాట్ వింగ్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్. అయితే కర్రలు రాళ్లతో పోలీసులపైన దాడికి దిగారు దుండగులు. ధైర్యంగా ఎదుర్కొని దుండగులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. నిందితులను అబ్దుల్ రెహమాన్ అదేవిధంగా మహమ్మద్ అలీ ఖాద్రీగా గుర్తించారు పోలీసులు. అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో పోలీసులు కూడా నగర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని కూడా ప్రశ్నిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో క్యాట్ వింగ్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్కి సంబంధించి మెహదీపట్నంలో చోటు చేసుకున్నటువంటి ఘటన కొంతవరకు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 2-3 రోజుల క్రితం మెహదీపట్నంలో పూర్తి స్థాయిలో మాసప్ ట్యాంక్ వద్ద పోలీసులపైన దాడి చోటు చేసుకోవడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. అర్ధరాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను కూడా పోలీసులు ఆపారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేటువంటిది ప్రశ్నించినటువంటి వైనం కనబడుతుంది. అయితే ఒక్కసారిగా వారు ప్రశ్నించినటువంటి కానిస్టేబుల్ పైన దాడికి యత్నించారు. అక్కడే ఉన్నటువంటి కర్రలతో రాళ్లతో పోలీసులపైన దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ దుండగుల నుంచి ఎదురవుతున్నటువంటి దాడిని కూడా పోలీసులు ఎదుర్కొన్నారు. ధైర్యంగా ఎదుర్కొని వారిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఒక్కసారిగా పోలీసులపైనే విడుచుకుపడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దుండగులు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసుల మీద రాళ్లతో వారి మీద తిరగబడుతున్నటువంటి విజువల్స్ ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు కేవలం ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారికి సంబంధించిన ఐడి కార్డ్స్ ఏంటి, ఇలాంటి వాటితో మాత్రం పోలీసులు వరుసగా మాత్రం తనిఖీలు చేపడుతున్నారు. ఒక్కసారి మనం ఆ దాడికి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. ఏముంది మన చేతిలో రాయి ఉందా? రాయి తీసుకొని కొట్టాను. రాయితోనే నాకు అర్థం కాలే, అది చిన్నగా తాకింది అనుకున్నా నేను. ఫేస్ వస్తుందా? వీడు చేయలేకపోతే చూసి వేరే సంబంధం లేదన్నాడు. ఫస్ట్ వాడిని వదిలేసినాం, వాడు వచ్చిండు. మళ్ళా నేను ఇక వీడియో తీద్దామని ఫోన్ తీసినా. నేను నాకు అర్థం కావట్లే అప్పటికి. అప్పటి తగిలింది నీకు? అన్ని కొడుతురా, నేను పోయి ఆపిన. గట్ట పట్టుకొస్తాను. అది తీసుకొని కొట్టిందా? అచ్చా, అది నాకు తగిలి ఉంటుంది అది కదా. నువ్వు కొట్టినావు అన్ని? కొడతానే ఉన్నా నేను. నువ్వు పడిపోయినావు, నువ్వు లేచి ఉంటే ఇద్దరిని కొడుతుంటే మనం మళ్ళీ పోకుండా చేసేటోళ్ళం. అదే నాకు అక్కట నాకు తగిలింది. మరి బ్యాక్ వచ్చారా వాళ్ళు? చూడు ఒక్కరిని ఏం చేసి కొడతారు చూడు. నేను అరుస్తున్నా. కింద నువ్వు ఉన్నావా? నన్నే మీరు వీడియో ఇస్తున్నా? ఫేస్ వస్తుంది. ఇలా 3 ఫొటోస్ ఉన్నాయి సార్ నా దగ్గర ఆల్రెడీ. నా దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమో చేసిరు నిన్ను. అది నేనేనా అక్కడ నుంచి? అరే నన్నే బ్రో, నాకు కొద్దిగా బేవష్ అయిపోయినా. పూర్తి స్థాయిలో తనిఖీలు చేపడుతున్నటువంటి పోలీసులపైన దాడికి యత్నించిన ఘటన మెహదీపట్నంలో చోటు చేసుకుంది. మాసప్ ట్యాంక్ వద్ద నిన్న ఉదయం అంటే ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో అర్ధరాత్రి సమయంలో కూడా అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వారిని పోలీసులు ఆపడం జరిగింది ఇద్దరిని. ఎక్కడి నుంచి వస్తున్నాడు అని వారి వివరాలు ప్రశ్నించినటువంటి వైనంలో ఆ క్యాట్ వింగ్కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ పైన పక్కనే ఉన్నటువంటి రాళ్లతో కర్రలతో ఒక్కసారిగా దాడికి యత్నించారు ఈ ఇద్దరు దుండగులు. అడుగుతున్నటువంటి వైనాన్ని పక్కన పెట్టేసి వారిని నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి బదులుగా కేవలం అక్కడ ఉన్నటువంటి రాళ్లతో దాడికి యత్నిస్తున్నారు. ఒక్క కానిస్టేబుల్ పైన ఇద్దరిద్దరు దాడులు చేసినటువంటి పరిస్థితి. అడ్డుకోపోయినటువంటి మరో కానిస్టేబుల్ని కూడా ఎక్కడికక్కడ నెట్టేస్తున్నటువంటి వైనం. అక్కడి నుంచి వెళ్ళి పక్కనే ఉన్నటువంటి ఒక చీకటి ప్రాంతంలో అక్కడ కూడా దాడికి యత్నించినటువంటి పరిస్థితి. అంటే పోలీసులను వెంబడించి మరి కర్రలతో రాళ్లతో దాడి చేశారు ఆ ఇద్దరు దుండగులు. అయితే ధైర్యంగా ఎదుర్కొన్నారు ఆ ఇద్దరు పోలీసులు కూడా. ఎక్కడికక్కడ వారికి సంబంధించినటువంటి చిత్రాలు తీసేటువంటి ప్రక్రియను చేపట్టడం, లేదా వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రక్రియ చేపట్టడం, ధైర్యంగా వారిని ఎదిరించడం చేశారు ఆ ఇద్దరు పోలీసులు. అయితే మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ప్రధానంగా నిందితులు అబ్దుల్ రెహమాన్తో పాటుగా
మొహమ్మద్ అలీ ఖాద్రీగా గుర్తించారు పోలీసులు. సో నగరంలో శాంతి భద్రతలను స్థాపించడం కోసం, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సో అర్ధరాత్రి వేళ పోలీసులు తిరుగుతూ ఉండడం, సో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. సో క్యాట్ వింగ్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా సో ముమ్మరంగా తనిఖీలు చేయడం, సో ప్రతి నగరంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం, ఎక్కడైనా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉంటే ఆ ప్రాంతాలను గుర్తించడం, సో అక్కడ పహారా కాయడం, ఇలాంటి చర్యలు అర్ధరాత్రి వేళ చేపడుతూ ఉంటారు. సో సంబంధితమైనటువంటి వ్యక్తులు సరైనటువంటి రీజన్స్ చెప్పకపోతే, ఒకవేళ అనుమానం వస్తే సో వారిని అదుపులోకి తీసుకోవడం లేదా ప్రశ్నించడం లాంటివి చేస్తూ ఉంటారు. వారి దగ్గర ఉన్నటువంటి ఏదైనా వస్తువులైనా, బ్యాగ్లైనా, సో వారు తీసుకువెళ్తున్నటువంటి వాహనాలైనా తనిఖీ చేయడం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ఘటనే మొన్న మెహదీపట్నంలో నిన్న చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రశ్నిస్తున్నటువంటి వైనంలోనే ఇద్దరు తిరగబడి పోలీసులపైన దాడి చేసినటువంటి ఘటన మాత్రం ఆలస్యంగా అంటే పూర్తి స్థాయిలో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా మాత్రం ఆ ఇద్దరు పోలీసులు వారిని పూర్తి స్థాయిలో ధైర్యంగా ఎదుర్కొని సో కేసు నమోదు చేశారు. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. వారికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే ప్రధానంగా నిందితులు అబ్దుల్ రెహమాన్తో పాటుగా మొహమ్మద్ అలీ ఖాద్రీగా గుర్తించారు పోలీసులు. చైన్ తీసుకొని వెళ్ళారు రాళ్ళు. ఏముంది మన చేతిలో రాయి ఉందా? ఆ రాయి తీసుకొని కొట్టాను. రాయి రాయితోనే నాకు అర్థం కాలే, అది చిన్నగా తాకింది అనుకున్నా నేను. ఫేస్ వస్తుందా? వీడు చేయలేవాడు చూసి వేరేవాడు సంబంధం లేదన్నాడు. ఫస్ట్ వాడిని వదిలేసినాం, వాడు వచ్చిండు మళ్ళా. నేను ఇక వీడియో తీద్దామని ఫోన్ తీసినా నేను. నాకు అర్థం కావట్లే అప్పటికి. అప్పటి తగిలింది నీకు?